అక్టోబర్ 9వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారు సాయంత్రం 6 గంటల తర్వాత ఒక తుఫాన్ లాంటి వార్తను వినబోతూ ఉన్నారు. అయితే అక్టోబర్ 9వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారు ఎలాంటి తుఫాన్ లాంటి వార్తను వినబోతూ ఉన్నారు? ఇంతకీ సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి అదృష్టం అనేది కలగబోతూ ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు. అలానే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. ఉద్యోగ సమస్యలు, వ్యాపారం సమస్యలు, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి. ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహరాశి వారికి గోచార ఫలితాలు అనేవి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఒక తుఫాన్ లాంటి వార్తను కూడా సింహరాశి వారు వినబోతూ ఉన్నారు. ఈ వార్త వల్ల ఖచ్చితంగా కూడా వీరు ఒక తుఫాన్ లాంటి అంటే షాక్ అవుతారు. అయితే మరి ఎలాంటి వార్తను సింహరాశి వారు వినబోతూ ఉన్నారు? ఎలాంటి వార్త వల్ల సింహరాశి వారు గోచార ఫలితాలు అనేవి వీరికి ఎలా ఉంది, ఎలాంటి వార్త అనేది తుఫాను లాగా వీరికి అనిపిస్తూ ఉందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాయంత్రం 6 తర్వాత అక్టోబర్ 9వ తారీఖు గురువారం రోజున సాయంత్రం 6 తర్వాత సింహరాశి వారికి గోచార ఫలితాలు అయితే ఇలా ఉండబోతూ ఉన్నాయి. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఉప్పెన లాంటి వార్త ఒకటి రాబోతూ ఉంది. సింహరాశి వారికి ఈ వీడియో వారి యొక్క కంట పడింది అంటే తప్పకుండా వారి అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో గాని మీరు చూడలేకపోతే గనక తప్పకుండా చాలా అంటే చాలా నష్టపోతారు. ఈ వీడియోలోని ప్రతి అంశంలోనూ ఒక సత్యం దాగి ఉంటుంది. అలానే మీ యొక్క జీవితంలో మీరు ఎటువైపు అడుగులు వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి అంశాలపైన కూడా పూర్తి దృష్టితో ఈ వీడియో అయితే చేయబడింది. కనుక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. అలానే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సింహరాశి వారి యొక్క పూర్తి స్వభావం ఎలా ఉంటుంది, అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అనేది ఎలా ఉంది, అలానే ఎలా ఉండబోతూ ఉంది, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులో తెలుసుకుందాం. అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు అయినా ఇతరులకి మేలు చేయాలి అని ఉంటుంది. అయితే ఈ సమయంలో ముఖ్యంగా అక్టోబర్ 9వ తారీఖు అలానే గురువారం రోజున ఈ యొక్క సింహరాశి వారి యొక్క పూర్తి దశ అనేది మారబోతూ ఉంది. ఇది వరకు వీరి జీవితంలో 100% కూడా కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు అనేవి దాగి ఉన్నాయి. అలా ఎన్నో రకాల ఒడిదుడుకులు, ఆటంకాలు ఇలాంటివి ఎన్నో ఎదుర్కొని జీవితంలో ధైర్యంగా తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క నడక, నడవడిక అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వీరి యొక్క నడవడికను చూసి ఎదుటివారు కూడా వీరిలాగా నడుచుకోవాలి, వీరిలాగా జీవించాలి అనేటటువంటి ఒక ఆలోచన విధానం వచ్చేలాగా వీరి యొక్క నడక, నడవడిక అనేది ఉంటుంది. అలానే చాలా కష్టజీవులు కూడా. ఎంత కష్టజీవులు అంటే
వీరు కష్టపడి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే దానిని చేసే అంతవరకు కూడా నిద్రపోరు. ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారు అంటే అది 6 అయినా 100 అయినా చేసి తీరుతారు. ఆ నమ్మిన వ్యక్తులే వెన్నుపోటు పొడవటం, మన అనుకుని ఎవరినైతే అత్యంత ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని జీవితంలో వెన్నుపోటు పొడిచి ఎదుటి వ్యక్తులను మంచి వారిపైన కూడా నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టేటటువంటి కొన్ని రకాలైనటువంటి సంఘటనలు కూడా జరిగి ఉంటాయి. ఊపిరి పీల్చుకోలేనంత సమస్యలు, ఆర్థికంగా ఎన్నో బాధలు, కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఎలా మొయ్యాలో అర్థం కాని పరిస్థితులు. అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మగవారికే కాదు ఆడవారికి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసేటటువంటి ఖచ్చితంగా అలాంటి బాధ్యత అనేది ఉంటుంది. ఆడవారు కూడా చాలా వరకు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ అలసిపోయిన హృదయంతో ఇక ఈ కష్టాలు అనేవి ఎప్పటికీ తీరుతాయో అనేటటువంటి బాధలో ఉండేటటువంటి వ్యక్తులు చాలా మంది సింహరాశిలో జన్మించిన స్త్రీలు ఉన్నారు. అయితే అలాంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉండబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. అలానే ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు జీవిత పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎన్ని రకాల బాధలు ఎదురైనా, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా, ఆర్థిక పరంగా కూడా సహాయం చేసే వ్యక్తులు ఎవ్వరూ లేకపోయినా, చేదోడు వాదోడుగా లేకపోయినా, అత్యంత ధైర్యంతో, అత్యంత మంచితనంతో, అత్యంత హార్డ్ వర్క్ చేసేటటువంటి వ్యక్తిత్వంతో ముందుకు సాగిపోతారే తప్ప ఎక్కడా కూడా వెనకడుగు అనేది వేయరు. ఎవరిని చేయి చాపి అడగరు. అలానే ఎవరిపైన ఆధారపడి ఉండరు. ఇక వీరి యొక్క కష్టాన్ని, ధైర్యాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతారు. హార్డ్ వర్క్ చేసే వ్యక్తులు. అలానే వీరికి సమాజంలో కూడా చాలా మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది. అలానే వీరు జీవితంలో ఊపిరి తీసుకోలేనటువంటి బాధలు, ఆర్థిక పరంగా సమస్యలు, ముఖ్యంగా నా అనుకున్న వ్యక్తులు వెన్నుపోటు పొడవటం, రక్త సంబంధీకుల నుండే సమస్యలు ఎదురు కావటం అనేది వీరి జీవితాన్ని అతలాకుతలా చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అలా ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా తట్టుకొని నిలబడేటటువంటి వ్యక్తులు ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ధైర్యానికి మారు పేరు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో సింహ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఖచ్చితంగా 100కి 100% కూడా మీ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు, అలానే మీరు ఊపిరి తీసుకోలేనటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నా, ఎవరితో చెప్పుకోలేని కష్టాలను అనుభవిస్తూ ఉన్నా, ఏ రకమైనటువంటి సమస్యలు ఎదురైనా ఖచ్చితంగా కూడా అవన్నీ తొలగిపోయి మీకు ఈ సమయంలో అనుకూలత అనేది లభిస్తుంది. ఆర్థిక పరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా, ఉద్యోగ పరంగా చూసుకున్నా సరే చాలా అంటే చాలా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇక మీకు సూర్యుని యొక్క అనుగ్రహం, అలా అంటే సూర్యుడు ఈ రాశికి అధిపతి కనుక సూర్యుడి యొక్క అనుకూలతతో ముందుకు సాగిపోవాలి అంటే సూర్యుని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ యొక్క సూర్యుని యొక్క అనుగ్రహం అనేది వీరు పొందినట్లు అయితే గనక ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనేక రంగాలలో కూడా విజయాలను పొందుతారు. అనేక విధాలుగా కూడా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. సూర్యుని యొక్క అనుగ్రహం అనేది వీరికి లభిస్తుంది. ఇక సూర్యుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి ఆద్యాన్ని సమర్పించాలి. ఇలా ఆద్యాన్ని సమర్పించటం వల్ల ఖచ్చితంగా కూడా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మీకు ఉద్యోగపరంగా ఉండేటటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి. వ్యాపార పరంగా ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మీ యొక్క జీవితం అనేది మీకు నచ్చిన విధంగా మారిపోతుంది. కనుక ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్టం కలిసి వస్తుంది. ఒక ఉప్పెన లాంటి వార్త కూడా వస్తుంది. ఇక మీరు ఖచ్చితంగా కూడా
మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం పొందటం కోసం నిత్యం కూడా తప్పకుండా సూర్య భగవానుడికి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆద్యాన్ని సమర్పిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో నుండి అనేక రకాల కష్టాలు, అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇక వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. వ్యాపార అభివృద్ధితో మీ జీవితం, మీ జన్మ ధన్యమవుతుంది. ఇంతకీ ఉప్పెన లాంటి వార్త ఏమిటి అంటే గనక, ఒక వ్యక్తి కారణంగా మీరు విజయాలని పొందటం అయితే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఎలాంటి అదృష్టాలు పట్టబోతూ ఉన్నాయి, ఏం జరుగుతుంది? అక్టోబర్ 9వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.